మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈ మధ్య కాలంలో బీపీ, షుగర్లు ఎంత పాపులర్ అయిపోయాయంటే, జ్వరము, దగ్గులు, తుమ్ములు అనేది ఎంత కామన్ అయిపోయాయి, బీపీ, షుగర్లు అంత కామన్ అయిపోయాయి. ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా చాలామంది యంగ్స్టర్స్ ఎక్కువ మంది వస్తున్నారు. మా బాడీలో చాలా చేంజెస్ వస్తున్నాయి, ఆకలి వేయట్లేదు, ఎక్కువ యూరిన్కి వెళ్తున్నాము, ఎక్కువ దాహం వేస్తుంది, కొద్దిగా వాటర్ తాగినా 2-3 సార్లు యూరిన్కి వెళ్తున్నాము, బాడీ అంతా మజిల్ లాస్ అవుతుంది, మేము చేసే డైలీ ఫిజికల్ యాక్టివిటీస్ సేమ్ ఉన్నాయి, అంత బాగానే ఉన్నాయి మేడం, కానీ ఈ మధ్యకాలంలో బరువు తగ్గిపోతున్నాను, నైట్ టైమ్స్ కూడా నిద్ర సరిగ్గా రావట్లేదు, ఎందుకంటే ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది, ఈ సిమ్టమ్స్ అన్నీ ఏంటి అని చాలామంది అంటుంటున్నారు. సో డెఫినెట్గా అండి, ఏ చిన్న సిమ్టమ్ ఉన్నా కూడా ఈ జనరేషన్లో డయాబెటీస్ అనేది చేయించుకోవడం మంచిది. ఎందుకంటే ఒకవేళ ఉంటే జాగ్రత్త పడదాం, లేదంటే హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే ఈ సిమ్టమ్స్ అన్నీ మన బాడీలో ఏ సిమ్టమ్ కాకుండా, ఎక్కువ యూరిన్కి వెళ్తున్నాం, దాహం ఎక్కువ వేస్తుంది, తాగిన ఒక గ్లాస్ నీళ్ళకి 4-5 సార్లు యూరిన్కి వెళ్తున్నాం, నిద్రలో ప్రతిసారి మనం యూరిన్కి వెళ్తున్నాం, లేదంటే కాళ్ళలో తిమ్మిర్లు, లేదంటే బాడీ బాగా వెయిట్ అంతే ఉంటుంది కానీ మజిల్ ఎక్కడో లాస్ అవుతుంది. ఈ కంప్లైంట్స్లో ఏ కంప్లైంట్ వచ్చినా కూడా దయచేసి వెళ్ళి మీరు షుగర్ టెస్ట్ చేయించుకోండి. ఎందుకంటే చెప్పాను కదా, రీసెంట్గా యంగ్స్టర్స్ ఒక 30-35 ఇయర్స్ వాళ్ళలో చాలామంది HbA1c అంటారు, అంటే 3 months బ్లడ్ షుగర్ లెవెల్స్ మన బాడీలో మనం చూసుకుంటే మన ఎంత ఉంది మన బాడీలో అంటే మనకు మ్యాక్సిమం 5.8 అలా ఉంటే మనకి షుగర్ లేనట్టు. ఒకవేళ 6 వచ్చినా 6.1 వచ్చినా ప్రీ డయాబెటిక్ అంటారు. ఈ ఒక్కొక్కసారి 7, 8, 9, 10 కూడా వస్తున్నారు HbA1c. వాళ్ళు కంగారు పడిపోయి, మాకు షుగర్ ఎక్కువైపోయింది, ఇన్సులిన్ పెట్టుకోమంటున్నారు, ట్యాబ్లెట్ వేసుకోమంటున్నారు అంటే నేను అంటాను, ఒక్కటి మీరు లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఫస్ట్ ఒకవేళ హై లెవెల్స్ ఉంటే మెడిసిన్స్ వాడండి, బట్ అది బ్యాలెన్స్ చేసుకునే గుణం అండ్ లైఫ్ స్టైల్ని మార్చుకునే ఇది ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. సో వాడుతున్నాం కదా అని చెప్పి జీవితాంతం వాడాలంట కదా, మీరు మాకే వచ్చి చెప్పేస్తుంటారు లైఫ్ టైం వేసుకోవాలంట కదా ట్యాబ్లెట్స్, లైఫ్ టైం ఇన్సులిన్ వేసుకోవాలండి. నేను అంటాను, లైఫ్ స్టైల్ మార్చుకోండి, టైంకి తినండి, టైంకి పడుకోండి. మీకు ఎందుకు వచ్చింది షుగర్? మీ ఫ్యామిలీలో ఎవరికి లేనప్పుడు అయినా మీకు షుగర్ ఎందుకు వచ్చింది? గమనించండి. మీరు నిద్రపోతున్నారా లేట్గా? దానివల్ల షుగర్ రావచ్చు. బరువు ఎక్కువ ఉన్నారా? మేబీ షుగర్ రావచ్చు. ఒకసారి స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నారా? ఇవన్నిటి కారణాలండి డయాబెటీస్ రావడానికి. ఫస్ట్ ఎందుకు వచ్చిందో చూసుకొని భయపడకుండా లైఫ్ స్టైల్ని మార్చుకొని, రీసెంట్గా వచ్చిన 7.8, 9, 8 ఉంది షుగర్ లెవెల్స్ HbA1c. సో వాళ్ళకి మెడిసిన్స్ ఏమీ లేకుండా ఫస్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్లో మార్నింగ్ లేచాక 1 hour యోగా, దాని తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క ముక్కలు 2-3 ముక్కలు, ఒక బెండకాయ, మెంతులు 1/2 స్పూన్ పొద్దున్న నానబెట్టేసుకోవడం, లేదంటే రాత్రి నానబెట్టుకోవాలి 200 ml వాటర్లో. పొద్దున్న లేచాక 2 నిమిషాలు మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని పొద్దున్న పరిగడుపున ఆ వాటర్ తాగించడం. దాని తర్వాత మన ఇది కీరా ముక్కలు, పుదీనాకులు 5 ఆకులు, బీరకాయ ముక్కలు 2 ముక్కలు, ఒక గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసి జ్యూస్ ఇవ్వడం. ఇది అందరికీ సెట్ అవ్వదు. ఒక్కొక్క బాడీ ఒక్కొక్క తత్వాన్ని కలిగి ఉంటుంది ఈ జ్యూస్. కొంతమంది బాడీ కూల్గా ఉందనుకోండి, సో కొద్దిగా తుమ్ములు వస్తాయి ఈ జ్యూస్ తాగడం వల్ల. ఇలాంటప్పుడు చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఏం చేస్తామంటే చాలామంది ఒక వీడియో చూస్తామనుకోండి, అది బ్లైండ్గా ఫాలో అయిపోతుంటాం. కానీ ఒక్కటి గమనించాలి, ఎప్పుడైనా సరే తెలివైన వాళ్ళు ఒక్కటే గమనిస్తారు, ఒక్కొక్క శరీర తత్వం ఒకటి కలిగి ఉంటుంది. అందరికీ ఇది సెట్ అవ్వదేమో. ఒక్కసారి అడుగుదాం, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం లేదు, సంథింగ్ ఏదో అడుగుదాం, నా శరీరానికి సెట్ అవుతా లేదని తెలుసుకొని మరి వాడితే మంచిదండి. అలాగా వాళ్ళ బాడీస్కి ఈ జ్యూసెస్ సెట్ అయిపోతాయి. సో బాడీ బ్యాలెన్స్డ్గా ఉండే బాడీ వాళ్ళకి. ఓకే. దాని తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో బార్లీ పౌడర్ కొద్దిగా, జొన్న పిండి కొద్దిగా, సజ్జ పిండి కొద్దిగా, మూడింటిని కలిపి ఒక బాక్స్లో కలిపి పెట్టుకోండి. దీన్ని జావలాగా కానీ, దోశల్లాగా కానీ, ఇడ్లీ బ్యాటర్లో కానీ కలుపుకొని మార్నింగ్ ఎక్కువ వెజిటబుల్స్, ఆకుకూరలు వేసుకొని దీని బ్యాటర్ లాగా, ఇప్పుడు మన జొన్న పిండి, బార్లీ పిండి, సజ్జ పిండి మూడింటిని, కొంతమంది రాగి పిండి పడదు అండ్ స్పెషల్లీ వింటర్ సీజన్లో, అలా పడితే ఓకే, పడకపోతే మాత్రం పక్కన పెట్టేసి ఈ 3 పౌడర్ని కలుపుకొని 2 స్పూన్లంత పౌడర్ తీసుకోండి. కొద్దిగా క్యారెట్ తురమండి. చాలామంది అంటుంటారు క్యారెట్ తింటే షుగర్ పెరుగుతుంది. డెఫినెట్గా పెరగదు. నేను ఒకటే చెప్తాను, క్యారెట్ మంచిది, న్యూట్రిషన్ పరంగా మంచిది, డయాబెటీస్ వల్ల వచ్చే ఐ రిలేటెడ్ ప్రాబ్లం కూడా తగ్గించడానికి క్యారెట్ చాలా మంచిది. ఎవరో చెప్పారు క్యారెట్ తింటే షుగర్ ఎక్కడ పెరగదండి. క్యారెట్ చాలా చాలా మంచిది. డయాబెటీస్ వాళ్ళకి కానీ, ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం వాళ్ళకి క్యారెట్ అన్నిటికంటే మంచిది. క్యారెట్ తురిమేసి, కొద్ది బీట్రూట్ తురిమేసి, కొద్ది ఆకుకూరలు వేసి, జొన్నపిండి, రాగిపిండి, జొన్నపిండి, సజ్జపిండి, బార్లీ పౌడర్లో అన్నీ కలిపి చిన్న చిన్న దోశలు వేసుకోండి మార్నింగ్, లేదంటే జావ చేసుకోండి. లంచ్కి వచ్చాక రెడ్ రైస్ తీసుకోండి. రెడ్ రైస్ షుగర్ని ఇమ్మీడియట్ కంట్రోల్ చేస్తుంది, అల్టిమేట్ కంట్రోల్ చేస్తుంది. ఒకవేళ అధిక బరువు ఉంటే బరువు తగ్గడానికి యూజ్ అవుతుంది, నరాల బలహీనతని కంట్రోల్ చేస్తుంది, అండ్ షుగర్ని 100% కంట్రోల్ చేస్తుంది రెడ్ రైస్. దాన్ని నవారా రైస్ అంటారు. ఎందుకంటే డయాబెటీస్ ఎక్కువ అయిపోతే నరాల బలహీనత వస్తుంది. ఆ నరాల బలహీనతని కూడా కంట్రోల్ చేసే గుణాన్ని రెడ్ రైస్ కలిగి ఉంటుంది. దాన్ని నవారా రైస్. ఇది వండేదానికి ఇబ్బంది ఉంటుంది, డైజెషన్ అవుతుందేమో అని భయం ఉంటుంది కొంతమంది.
ఇది ఎప్పుడైనా సరే ఏ రైస్ వండినా కూడా 8 అవర్స్ ముందు నానబెట్టేసుకోండి. దాని కెమికల్ ఇంపాక్ట్ పోతది. ఆ ప్రాసెస్ అంతా పోతది. అప్పుడు మంచిగా వాష్ చేసుకొని రైస్ వండుకుంటే ఎంత మంచిది. మనం వైట్ రైస్ తిన్నప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ దానికంటే డబల్ హ్యాపీనెస్ ఉంటదనమాట. రెగ్యులర్‌గా అలవాటయిపోద్ది. ఇంకా వైట్ రైస్ వైపు కూడా చూడం. అంత బావుంటది. ఎందుకంటే నా పేషెంట్స్ చాలామంది ఏ కంప్లెయింట్స్ వచ్చినా కూడా రెడ్ రైస్ గానీ, బ్లాక్ రైస్ గానీ, బ్రౌన్ రైస్ గానీ పెడుతుంటారు. వాళ్ళకున్న కంప్లెయింట్‌ని బట్టి. అలా రెడ్ రైస్, వెజిటబుల్ కర్రీ ఎక్కువ, ఆకుకూర ఫ్రై, మజ్జిగ చేసుకొని, ఆ మజ్జిగ పల్చటి మజ్జిగలో కొద్దిగా చిన్న మెంతి కూర ఉంటది కదా! చిన్న మెంతి కూర దొరుకుతది. చిన్న చిన్న ఆకులతో. ఆ మెంతుకులని ఎండబెట్టేసి పౌడర్ చేసుకోండి. ఆ పౌడర్‌ని హాఫ్ స్పూన్ మజ్జిగలో కలుపుకొని తాగండి. లంచ్ అయిపోయిన తర్వాత మన మజ్జిగలో పల్చటి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తది. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ పోతాయి. అండ్ స్పెషల్లీ డయాబెటిస్ కంట్రోల్ అవుతది. నా దగ్గరికి ఎవ్వరు డయాబెటిస్ వాళ్ళు వచ్చినా కూడా నేను చెప్తుంటాను. చిన్న మెంతుల కూర పౌడర్ తెచ్చుకొని, ఎండబెట్టి పౌడర్ చేసుకొని ప్రతిరోజు రాత్రిపూట మజ్జిగలో గానీ, లంచ్ తర్వాత మజ్జిగలో గానీ కలుపుకొని తాగమంటుంటాను. షుగర్ చాలా డ్రాస్టిక్ చేంజెస్ అండి. చాలా కంట్రోల్ అవుతది. అండ్ 4:00 ఏం చేస్తారు కొద్దిగా బొప్పాయి ఆకు దొరికితే బొప్పాయి ఆకు కూడా దానిమ్మ ఆకులు కానీ లేదనుకోండి పుదీనా కరివేపాకు ఉంటుంది కదా అదైనా పర్లేదు. కొద్దిగా సోంపు ఇలా చేసుకొని లైట్‌గా మరిగించుకొని టీ ఇలా చేసుకొని తాగండి. సో, దాని తర్వాత డిన్నర్ తొందరగా చేయండి. స్పెషల్లీ డయాబెటిస్ వాళ్ళు 6-7:30 లోపల డిన్నర్ చేయమంటుంటారు. ఈ డిన్నర్‌లో కూడా కొద్దిగా జొన్న రవ్వ ఉప్మా గానీ, గోధుమ రవ్వ ఉప్మా గానీ, ఎక్కువ వెజిటబుల్స్ వేసుకొని ఉప్మా చేసుకోండి. లేదంటే 2 ఇడ్లీస్ విత్ సాంబార్‌లో తీసుకోండి. దాంతోపాటు మజ్జిగ, ఆ మధ్యలో మళ్ళీ చిన్న మెంతి కూర పౌడర్ హాఫ్ స్పూన్ కలుపుకొని తాగడం. ఇలా డైట్ ప్యాటర్న్ ఫాలో అవ్వండి. 1 అవర్ యోగా చేసుకోండి. 100% షుగర్ కంట్రోల్ అవుతది. నా దగ్గరికి ఎంతమంది హెచ్‌బీఏవన్స్ హై లెవెల్‌లో ఉంది. మేము ఇంకా మెడిసిన్స్ వాడట్లేదు. మెడిసిన్స్ అవసరమా? లేదంటే మెడిసిన్స్ లేకుండా న్యాచురల్‌గా ఏదైనా కవర్ చేసుకోవచ్చా? మీరేమైనా చెప్పండి అంటే నేనంటాను ఫస్ట్ లైఫ్ స్టైల్ మార్చుకునే గుణం ఉంటే నా దగ్గర రండి. లైఫ్ స్టైల్ అంటే తొందర పడుకోవడం, టైంకి తినడం, టైంకి వాటర్ తాగడం ఇవన్నీ కరెక్ట్ చేసుకోగలుగుతున్నారంటే వితౌట్ మెడిసిన్ నేను ట్రీట్ చేస్తాను. లేదు మీ లైఫ్ స్టైల్‌ని మార్చుకోవట్లేదంటే మాత్రం ఇన్సులిన్‌లోకి వెళ్ళిపోండి. కంగారేం లేదు. బట్ లైఫ్ స్టైల్‌ని మార్చుకోకుండా మీరు ఏది పడితే అది తినడం, లేట్‌గా తినడం, షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నా దాన్ని వదిలేయడం, దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ అండి. పెరాలిటిక్ అవుతారు పేషెంట్స్. నేను ఫస్ట్ కౌన్సిలింగ్ చేస్తాను. మీరు డైట్ ఫాలో అవ్వగలుగుతారా? ఇదంతా మీ ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క తత్వాన్ని ఇప్పుడు నేను చెప్పిన డైట్ అందరు డయాబెటిక్ వాళ్ళకి సెట్ అవ్వదు. ముందే చెప్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్క బాడీ ఒక్కొక్క తత్వాన్ని కలిగి ఉంటది. అందరూ అనుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు చెప్పడం ఎందుకు వీడియో అని. ఇందులో మాత్రం చిన్న మెంతి కూర అన్ని బాడీస్‌కి సెట్ అవుతది. వాడొచ్చు మీరు. మనకు కూడా మనం గమనించాలి. మన శరీర తత్వం ఏంటి? అన్నీ ఫాలో అయిపోతే మన శరీరం దేనికి రెస్పాండ్ అవుతది. సో, డయాబెటిస్ స్పెషల్లీ ఉంటే మాత్రం కంగారు పడకూడదు. ఉంటే లైఫ్ స్టైల్‌ని మార్చుకోండి. దేనివల్ల ఏ రీజన్ వల్ల వచ్చింది డయాబెటిస్? మేబీ నిద్ర లేదేమో, ఓవర్ స్ట్రెస్ ఎక్కువైపోయిందేమో, లేదంటే అధిక బరువు ఉండడం వల్ల వచ్చిందేమో, అసలు ఫిజికల్ యాక్టివిటీ జీరో ఉందేమో. సో, రెగ్యులర్ ఏ ప్రాబ్లమ్ ఉండకూడదండి. బీపీ గానీ, షుగర్ గానీ, థైరాయిడ్ గానీ ఎలాంటి ప్రాబ్లమ్ ఉండకుండా హెల్తీ లైఫ్ స్టైల్ బరువు కూడా కరెక్ట్‌గా మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా లైఫ్ స్టైల్ మనం టైంకి తినడం, టైంకి పడుకోవడం, ఈజీగా మంచిగా ఫిజికల్ యాక్టివిటీ 1 అవర్ యోగా చేసుకోవడం, ఎక్కువ ఆలోచించకుండా స్ట్రెస్ లేకుండా ఉండడం. ఇవన్నీ జరుగుతాయి ఖచ్చితంగా. మనం ఒక ప్రాపర్ గైడెన్స్‌లో వెళ్తే మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి. ఫస్ట్ కంగారు పడిపోతుంటాం. అన్నిటికి కంగారే. దానివల్లే ప్రాబ్లమ్ ఇంకా డబుల్, త్రిబుల్ అవుతుంటది మనకి. కాబట్టి బెస్ట్ థింగ్ టైంకి తినండి, హెల్తీగా ఉండండి. ఇప్పుడు నేను చెప్పిన డైట్ ప్యాటర్న్ ఫాలో అవ్వండి. ఆసనాస్‌కొస్తే ధనురాసన్, పవనముక్తాసన్, సో ఫ్రంట్ వాక్, బ్యాక్ వాక్ ఇవన్నీ మంచి మూమెంట్స్. ఇవన్నీ చేసుకోండి హ్యాపీగా. ఫ్రంట్ వాక్, బ్యాక్ వాక్స్ చేసుకోండి మంచిగా. చేసుకొని కొద్దిగా చిన్న చిన్న యాక్టివిటీస్ ప్రాణాయామం చేసుకోండి. కపాలభాతి చేయండి. 100% కంట్రోల్ అవుతది. ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.